జాన్ 26కి ఈగల్ సినిమా రిలీజ్ పోస్ట్పోన్ అయినప్పటికీ కూడా బాబోయ్ ఏమన్నా కాంపిటీషనా, సంక్రాంతి పండగకి మించిన కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది మాస్ మహారాజా రవితేజ. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా జాన్ 26కి డబ్బింగ్ సినిమాల దాడి ఓ రేంజ్లో ఉండబోతుంది. ఈ పోటీ నుంచి నిలదొక్కుకోవాలంటే ఈగల్ గట్టిగా ఫైట్ చేయాల్సిందే. జనవరి 26న ఈగల్ వస్తే టాలీవుడ్ నుంచి మిగతా సినిమాల పోటీ ఉండదు. ఇది తెలుగు సినీ పరిశ్రమ తీసుకున్న నిర్ణయం. అయితే డబ్బింగ్ సినిమాల దాడి నుంచి ఈగల్ ఎలా తప్పించుకుంటాడు అనేది ఆసక్తికరం. కోలీవుడ్లో సంక్రాంతికి రిలీజ్ కావలసిన సినిమాలు కొన్ని వాయిదా పడ్డాయి. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా లాల్ సలాం ఉంది. అలాగే విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ తంగలానుంది. ఈ రెండు కూడా జనవరి 26న తెలుగులో ఈగల్కు పోటీగా రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. వీరితో పాటు సంక్రాంతికి తమిళంలో విడుదలై తెలుగులో స్క్రీన్స్ దొరక్క జనవరి 26న రిలీజ్ అవుతోంది కెప్టెన్ మిల్లర్ మూవీ. ఈ మూవీతో కూడా ఈగల్ పోరాడాల్సి ఉంటుంది. ఈగల్ పాన్ ఇండియా సినిమా కాబట్టి జనవరి 26 బాలీవుడ్లో కూడా ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయాలనుకుంటున్నాడు మాస్ రాజా. కానీ అక్కడ అంతకంటే భారీ చిత్రం సాక్షాత్తు హృతిక్ రోషన్ నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ఫైటర్ రిలీజ్ అవుతోంది. నార్త్ సైడ్ తో ఫైటర్ డామినేషన్ ను ఈగల్ చూడాల్సి ఉంటుంది.